పోలీస్ డిపార్ట్మెంట్‌లకు సంబంధించి ప్రతి ఒక్క విభాగం కూడా చాలా ముఖ్యమైనదే. కొంతమంది అనుకుంటూ ఉంటారు. కొన్ని కొన్ని విభాగాలకు అసలు పెద్ద పనే ఉండదు. ఇవి పెడుతూ ఉంటారని జెప్పేసి. అలా ఉండదు. వాటికి పని వచ్చినప్పుడు ఖచ్చితంగా వారు కూడా ఆ పనిలో అయితే గనక చేస్తూ ఉంటారు. ఆ పనైతే నిరూపించుకుంటారు. ఇప్పుడు అలాంటిదే విలేజ్ డిఫెన్స్ కమిటీ వీడీసీ ఏదైతే ఉందో ఒక భారీ ఉగ్ర కుట్రనైతే గనక భగ్నం చేశారు. ఎక్కడేంటి వివరాలు తెలుసుకుందాం. వీడియోకి లైక్ చేయండి. పంజాబ్ సరిహద్దుల్లో పోలీసులు భారీ ఉగ్ర కుట్రనైతే భగ్నం చేశారు. మాదక ద్రవ్యాలు, ఆయుధాల అక్రమ రవాణాకు పాల్పడుతున్నటువంటి ఒక ముఠా ఆటకట్టించారు. ముఖ్యంగా విలేజ్ డిఫెన్స్ కమిటీ అందించినటువంటి పక్కా సమాచారంతో అమృత్సర్ రూరల్ పోలీసులు మెరుపు దాడి చేశారు. దీంతో భారీ ఎత్తున హెరాయిన్ అలాగే మారణాయుధాలు కూడా పట్టుబడ్డాయి. ఈ విషయాన్ని పంజాబ్ డీసీపీ గౌరవ్ యాదవ్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ముఖ్యంగా ఎంత అంటే ఈ ఆపరేషన్లో పోలీసులు 43 కిలోలు దగ్గరగా అంటే 42.983 అంటే దగ్గరగా 43 కిలోల హెరాయిన్ ని పట్టుకున్నారు. అంతేకాకుండా 4 హ్యాండ్ గ్రెనేడ్లు, ఒక స్టార్ మార్క్ పిస్టల్, 46 లైవ్ బుల్లెట్లు ఇవన్నీ కూడా పోలీసులు అయితే కనుక మెరుపుదాడి చేసి పట్టుకున్నారు. నిందితులు వదిలి వెళ్ళినట్టు మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకున్నారు. ముఖ్యంగా వాళ్ళు ఏం చెప్తున్నారంటే విలేజ్ డిఫెన్స్ కమిటీ అప్రమత్తత వల్ల ఈ భారీ స్మగ్లింగ్ ను అడ్డుకోవడం సాధ్యమైందని అయితే పోలీసులు ప్రశంసించారు. అలాగే ఈ ఘటనకు సంబంధించి 2 వ్యక్తులను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మిగిలిన నిందితులను కూడా గాలింపు చర్యలు చేపట్టారు. అసలు ఈ డ్రగ్స్, ఆయుధాలు ఎక్కడి నుంచి వచ్చాయి, దీని వెనుకున్న అంతర్జాతీయ నెట్వర్క్ ఏంటి, అసలు ఎవరున్నారు సూత్రధారి, మొత్తం అంతా ఇప్పుడు బయటకు లాగడానికి అయితే పోలీసులు ప్రయత్నిస్తున్నారు.